So they put me on a diet to get rid of the inflammation, elimination of inflammation it's called, and it worked beautifully. The weight went like that. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే ఏంటి? మనం కొన్ని ఫుడ్స్ తీసుకున్నప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ లేదా వాపు ఫామ్ అవుతూ ఉంటుంది. ఏ డైట్ లో అయితే మన బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ ఆర్ వాపుని తగ్గించే ఫుడ్స్ ని ఇంక్లూడ్ చేస్తారో అది యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్. అలా ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్, వెయిట్ గెయిన్ అవ్వడం, బాడీ పెయిన్స్ ఉండడం లేదా లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ లో ఏ ఫుడ్స్ ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు? ఫస్ట్ వన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, అంటే ఫిష్ లో మనకు ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. నట్స్ అండ్ సీడ్స్ లో కూడా ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. అలానే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ని మీ డైట్ లో ఇంక్లూడ్ చేయడం కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్. సఫిషియెంట్ గా వాటర్ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ సఫిషియెంట్ గా తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. నెక్స్ట్ గ్రీన్ టీ. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇది మన హెల్త్ కి చాలా మంచిది. మరి ఏ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది? మైదాతో చేసిన ఫుడ్ ఐటమ్స్, ఎక్సెసివ్ షుగర్ ఉన్న ఐటమ్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, బిస్కెట్స్, జంక్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్స్, ఇంకా ప్యాకేజ్డ్ ఫుడ్స్. దీంట్లో ప్రిజర్వేటివ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీని వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో దీన్ని అయినంత అవాయిడ్ చేయడం బెటర్.